గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సర్వభూపాల వాహనంపై సర్వజగద్రక్షకుని దర్శనం. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి వారికి బ్రహ్మోత్సవం. తిరుమలకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. రేపు ఉదయం శ్రీవారిని దర్శించుకోనున్న నారా చంద్రబాబు నాయుడు. సుగంధ ద్రవ్యాలలో సిరుల తల్లి ఉత్సవ సోయగం. తిరుచానూరు పద్మావతిదేవికి స్నపన తిరుమంజనం. పుష్పాభిషేకంలో బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ వైభవం. ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉత్సవ సోయగం. ఊంజల సేవలో శ్రీ గోదాదేవి అమ్మవారి ఉత్సవ సోయగం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో అమ్మవారి తిరుచి సేవ. సర్వ జగత్తును పరిపాలించే శ్రీ కోదండరాముడు సార్వభౌమాధిపతిగా సర్వభూపాల వాహనంపై వేంచేసి భక్తులను దివ్యంగా కటాక్షించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం స్వామివారికి ఊంజల సేవ, సర్వభూపాల వాహన సేవలు వేడుకగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 4వ రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులకు ఊంజల సేవ నయనానందకరంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలతో దివ్యంగా అలంకరించి ఊంజల మండపంలో కొలువు తీర్చారు. అనంతరం సంప్రదాయ శోభితంగా ఊంజల సేవ నిర్వహించి హారతి నీరాజనాలు అందజేశారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ కోదండరామస్వామి వారికి శుక్రవారం రాత్రి సర్వభూపాల వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. సీతారామ లక్ష్మణుల ఉత్సవ మూర్తులను సుందర అలంకరణలతో సర్వభూపాల వాహనంపై ఆసీనులను గావించిన అర్చకులు విశేషంగా ఆరాధనలు నిర్వహించి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. ఆపై భక్తుల మిన్నంటే రామనామ స్మరణలు, మేళతాళాలు, కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ తిరుపతిపుర వీధులలో శ్రీ కోదండరామస్వామి వారికి సర్వభూపాల వాహన సేవ అంగరంగ వైభవంగా జరిగింది. రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు, కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు. గౌతము భార్యా పాలిటి కామధేను వితడు, ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము,
గౌతము భార్యా పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు సీతాదేవి పాలిటి చింతామణి ఇతడు ఈతడు దాసుల పాలి ఇహ పరదైవము రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలములియగలిగే నిందరికి రామచంద్రుడితడు రఘువీరుడు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడుకు శుక్రవారం సాయంత్రం తిరుమలలోని గాయత్రి నిలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పుష్పగుచ్చాన్ని అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. చైత్రమాసం శుక్రవారపు శుభవేళ సిరుల తల్లి శ్రీ పద్మావతిదేవి అభిషేక ద్రవ్యాలలో అద్భుతంగా అనుగ్రహించారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శుక్రవారం అమ్మవారికి శుక్రవార అభిషేకం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా శుక్రవారపు తోటలో పుష్ప తోరణాలతో అలంకరించిన స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుమలలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానంతో అధునాతనంగా ఏర్పాటు చేసిన వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ ల్యాబొరేటరీని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర శుక్రవారం సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ల్యాబొరేటరీని శనివారం ప్రారంభించనున్న నేపథ్యంలో ఈవో ల్యాబొరేటరీని పరిశీలించి అధికారులతో చర్చించారు. సీఎం పర్యటన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఇతర అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ప్రయోగశాలలోని అధికారులు ల్యాబ్ పనితీరును ఈవోకు వివరించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, సివి&ఎస్ఓ కేవి మురళీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. గులాబీ కనకాంబరాల అర్చనలో కనకదుర్గమ్మ తల్లి భక్తులను దివ్యంగా కటాక్షించారు. జగజ్జనని ముగురమ్ముల మూలపుటమ్మ, అమ్మలగన్న అమ్మ పావన కృష్ణమ్మ తీరంలో ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధి వసంత నవరాత్రి ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. ఉగాది మొదలు 9 రోజుల పాటు చైత్రమాసంలో అమ్మవారికి వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం సంప్రదాయం. ఈ సందర్భంగా పుష్పాలకు ఊరేగింపు జరిగింది. ఆపై శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి మహాతేజో విరాజిత మంగళమూర్తిని దగద్దఘాయమానమైన స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భైత పుష్పమాలలతో అలంకరించి మల్లికార్జున మహామండపంలో కొలువు తీర్చి షోడశోప కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం అష్టోత్తరాలు, శత సహస్ర నామాలతో దేవిని స్తుతిస్తూ మరువం, గులాబీలతో కలగలిపిన ఎర్రని కనకాంబరాలతో పుష్పాభిషేకం సేవను ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల 74వ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ విద్యా వైద్య విభాగం జేఈఓ డాక్టర్ ఏ శరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాలకు చేరుకున్న జేఈఓకు ప్రిన్సిపల్ డాక్టర్ టి నారాయణమ్మ, ఎన్సీసీ విద్యార్థులు స్వాగతం పలికారు. అనంతరం జేఈఓ శరత్, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రెక్టార్ ఆచార్య అప్పారావు, టీటీడీ విద్యాశాఖ అధికారి వెంకట సునీల్ తదితరులు కలిసి వార్షికోత్సవ సభను జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నారాయణమ్మ మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిని వివరించారు. అనంతరం జేఈఓ శరత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు టీటీడీ విద్యా సంస్థలలో విద్యాభివృద్ధికి 118 కోట్ల రూపాయలను కేటాయించి అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పద్మావతి డిగ్రీ కాలేజ్ 74వ వార్షికోత్సవంలో పాల్గొనడం ఆ స్వామివారి అమ్మవారి కృపగా భావిస్తూ, ఎంత బిజీ ఉన్నా కానీ ఇంతమంది పిల్లల్ని చూడాలి అనే ఆతృతతో, ఉత్సాహంతో
మిమ్మల్ని చూసిపోవాలి అనే ఉద్దేశంతో రావటం జరిగింది. ముఖ్యంగా మీరందరూ చదువుకుంటున్నారు. ఈరోజు కాలేజీలో బిల్డింగ్లు చూస్తే మళ్ళీ ఇక్కడ చదువుకుంటే బాగుంటుందనే ఆశ, అత్యాశ నాకు కలుగుతూ ఉంది. అంత మంచి వాతావరణం ఇక్కడ ఉంది. ఇలాంటి మంచి భవన సముదాయంలో, మంచి వాతావరణంలో ఆ స్వామివారి కృపతో, అమ్మవారి కృపతో సుమారు 3089 మంది ఇక్కడ విద్యార్థులు వివిధ కోర్సుల్లో చదువుకుంటా ఉన్నారు. అదేవిధంగా 2350 మంది విద్యార్థినులు హాస్టల్లో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ 75% ఆఫ్ ది పీపుల్ ఇన్ ద హాస్టల్, అంటే చాలా పేద తరగతి, మధ్య తరగతి కుటుంబాల నుంచి ఇక్కడ చదవటానికి వచ్చేసి ఉన్నారు. మేము కూడా ఆ విధంగానే హాస్టల్లో చదివి, ఇలాంటి భవనాలు లేని దగ్గర చదివి, ఊరు నుంచి 3-4 కిలోమీటర్లు వెళ్ళి చదివినాం కాబట్టి ఈరోజు మీ ముందు నిలబడే అవకాశం కలిగింది. దేనివల్ల కలిగిందంటే జస్ట్ చదువు వల్ల కలిగింది. మరి మీరందరూ బాగుండాలి, మీరు మంచిగా చదువుకోవాలి, ఇంకా మంచి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు సారు గతంలో ఇక్కడ టీటీడీ పైన రివ్యూ చేసినప్పుడు విద్యాలయాల్లో ఎలాంటి సమస్యలు ఉండకూడదు అని చెప్పిన ఆధారంగా మన బోర్డు వారు, ఈవో గారు అన్ని కాలేజెస్, అన్ని స్కూల్స్, మనకు 33 విద్యాలయాలు ఉన్నాయి టీటీడీ ఆధ్వర్యంలో. దానికి సంబంధించిన ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్స్తో మాట్లాడి పిల్లలకు ఏం కావాలో చూడండి, ఏం తక్కువ ఉంది చూడమని చెప్పారు. ఆ విధంగానే మొదటి దశలో 118 కోట్ల రూపాయలు మన విద్యాలయాల్లో వసతులు కల్పించడానికి మంజూరు చేశారు. ఇది ఇప్పటి వరకు ఇంత పెద్ద మొత్తంలో విద్యాలయాలకి మౌలిక వసతుల కోసం, పిల్లల బోధన మంచి జరగాలనే ఉద్దేశం, ఇటు కెరియర్ గైడెన్స్ కావచ్చు, ఎకడమిక్ ఎక్సలెన్స్ కావచ్చు, హాస్టల్ బ్లాక్స్ కావచ్చు, క్లాస్ రూమ్స్ కావచ్చు, కిచెన్ ఎక్విప్మెంట్స్ కావచ్చు, టాయిలెట్స్ బ్లాక్ కావచ్చు, హాట్ వాటర్ కావచ్చు, ఇలాంటి అన్ని కలిపి 118 కోట్ల రూపాయలు మంజూరు చేశారంటే ఆలోచన మీకోసం చేశారు. ఆపై ఎస్వి యూనివర్సిటీ రెక్టర్ అప్పారావు, విద్యాశాఖ అధికారి వెంకట సునీల్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం పట్ల కూడా మక్కువ పెంచుకొని ఆ దిశగా అడుగులు వేయాలని ఆకాంక్షించారు. అనంతరం టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్ను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి నారాయణమ్మ ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారం పర్వదినాన అమ్మవారికి విశేషంగా ఊంజల సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం ఆండాల్ తల్లికి తిరుచి ఉత్సవాన్ని నిర్వహించారు. అమ్మవారు సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో బంగారు తిరుచిపై కొలువు తీరి ప్రత్యేక పూజలతో హారతులు అందుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ 4 మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో శ్రీవారిని వేల సంకీర్తనలతో సేవించి తరించిన పదకవితా పితామహులు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి 523వ వర్ధంతి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. మార్చి 14 నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం ఉదయం సాహితీ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హనుమకొండకు చెందిన విశ్రాంత తెలుగు ఆచార్యులు గన్నమరాజు గిరిజా మనోహర బాబు తొలి వాగ్గేయకారుని తొలి శతకం అనే అంశంపై, తిరుపతికి చెందిన సాహితీవేత్త గౌరిపెద్ది వెంకట శంకర భగవాన్ అన్నమయ్య సంకీర్తనలు వేదాంత ప్రసక్తి అనే అంశంపై, తిరుపతి ప్రాచ్య పరిశోధన సంస్థకి చెందిన టి రాజశేఖర్ అన్నమయ్య సంకీర్తనల్లో కృష్ణతత్వం అనే అంశంపై ప్రసంగించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది.
శ్రీ పరాభవనామ సంవత్సర తెలుగు ఉగాదిని పురస్కరించుకుని శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని ప్రత్యేక అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చిన అనంతరం దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి లక్ష్మీనారాయణ శర్మ పంచాంగ పఠనం గావించి ద్వాదశ రాశుల ఫలితాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఈవో వెంకటేశ్వర్లు, డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక ఆలయంలోని ఉంజల్ మండపంలో ఉగాది పర్వదినం సందర్భంగా కవి సమ్మేళన కార్యక్రమం ఆసక్తికరంగా జరిగింది. ఈ సందర్భంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డాక్టర్ మేడసాని మోహన్ శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం గురించి ప్రసంగించారు. అనంతరం పలువురు కవులు ఆసువుగా చెప్పిన కవిత్వం అలరించింది. నెల్లూరులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో సప్తగిరీసుడు, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి లక్ష తులసి దళార్చన కార్యక్రమం భక్తిరస భరితంగా జరిగింది. సేవింపరు జనులాలా చేరి మొక్కరో, సేవింపరు జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో, భావింపనున్నాడిందరి భాగ్యము వలెను, సేవింపరో జనులాలా చేరి మొక్కరో. అలాగే ఇటు నెల్లూరులోని గీతా మందిరంలో శ్రీకృష్ణ భగవానునికి లక్ష తులసి దళార్చన కార్యక్రమం ఆధ్యాత్మిక శోభితంగా జరిగింది. తెలుగు సంవత్సరాదిని పురస్కరించుకొని ముందుగా స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. ఆపై భక్తుల సమక్షంలో సంకల్ప పూజలతో స్వామివారికి శాస్త్రోక్తంగా తులసి దళార్చన నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు గిరింపేటలో నెలవైన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఏటా ఉగాది అనంతరం చైత్ర పాడ్యమి మొదలు నవమి వరకు నిర్వహించే ఈ విశేష ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ వీరాంజనేయ స్వామివారికి సింధూర పూజలు జరిపారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు ఆలయ ప్రదక్షిణగా ప్రాకారోత్సవం నిర్వహించారు. అనంతరం వసంత నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీరామచంద్రమూర్తి ఉత్సవమూర్తిని శ్రీ మహావిష్ణువు అలంకరణలో దివ్యంగా ఆలయ ప్రాంగణంలో వేంచెపు చేసి విశేషంగా ఆరాధనలు జరిపారు. అలాగే సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు నైవేద్యాలు, నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలం ఉత్సవ శోభతో కనువిందు చేసింది. ఈ సందర్భంగా చిన్న అహోబిలం అమృతవల్లి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామి సన్నిధిలో ఉగాది ఉత్సవాలు కనువిందుగా జరిగాయి. ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారికి గ్రామోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అర్చకులు ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. మేళతాళాలు, బాజా భజంత్రీల నడుమ ప్రహ్లాద వరద స్వామివారు దేవేరుల సమేతంగా తిరుచిపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో
ఉగాది ఆస్థానం వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు స్వామి అమ్మవార్లకు నిత్య షోడశోపచారాదులను నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను సర్వశోభితంగా అలంకరించి పల్లకీపై కొలువు తీర్చారు. బాజా భజంత్రీల నడుమ స్వామివారి ఊరేగింపు ఉత్సవం ఆలయ వీధులలో వేడుకగా జరిగింది. అనంతరం ఆలయ తూర్పు రాజగోపురం ముందు దేవాలయ ఆస్థాన సిద్ధాంతి పంచాంగ శ్రవణం నిర్వహించారు. కర్నూలు జిల్లాలోని నాగిరెడ్డి కాలనీలోని శ్రీ భరతమాత దేవాలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పంచాంగ పఠనం శ్రవణ కార్యక్రమం ఆసక్తికరంగా జరిగాయి. నంద్యాల హరినాథ శర్మ ద్వాదశ రాశుల ఫలితాలను ఎంతో ఉత్సాహంగా పఠనం చేయగా భక్తులు శ్రద్ధగా శ్రవణం చేశారు. చిత్తూరు జిల్లా పలమనేరు పట్టణం గంటా ఊరు సమీపంలోని శ్రీ నాగాలమ్మ తల్లి ఆలయంలో ఉగాది పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ నాగాలమ్మ తల్లిని పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి విశేషంగా ఆరాధన నిర్వహించారు. అనంతరం అర్చకులు అమ్మవారికి ధూపదీప నైవేద్యాలను, మహామంగళ నీరాజనాలను సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. గుంటూరు జిల్లా తెనాలి బోస్ రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం శ్రీరామ శ్రీ ఆంజనేయ స్వామి నామస్మరణలతో మారుమ్రోగింది. తెలుగు సంవత్సరాది సందర్భంగా ఆలయంలో సహస్రగళ హనుమాన్ చాలీసా పారాయణం భక్తుల భరితంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై శ్రీ సీతారామ లక్ష్మణ సహిత శ్రీ ఆంజనేయ స్వామి వారి ఉత్సవ మూర్తులను వెంచేపు చేసి ముందుగా పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల సమక్షంలో కళాకారుల బృందం ముక్తకంఠంలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని మంగళకరంగా నిర్వహించారు. భక్తులు పారాయణ కార్యక్రమంలో పాల్గొని భక్తి తన్మయత్వంతో పరవశించారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఉగాది ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం ఘనంగా జరిగింది. భక్తులు శ్రద్ధగా పంచాంగ శ్రవణం చేసి స్వామివారి దర్శనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర మండలం జిల్లెలగూడలోని శ్రీ మత్స్యావతార వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో లోక కళ్యాణార్థం మహాగణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. భక్తులు సంకల్ప పూజలతో హోమ క్రతువుల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతి అలిపిరి పాదాల మండపం సమీపంలో నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాలుడికి అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సర్వదేవత స్వరూపమైన పవిత్ర గోమాతల మధ్య సుందరంగా కొలువుదీరిన గోపాలుడికి అర్చకులు సంకల్ప పూజలతో సకల ఉపచారాలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మోహన రూపుడు శ్రీ వేణుగోపాలుడికి పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనాది జలాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం అలంకరణలు పూర్తి చేసి హారతులు అందజేశారు. జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే గరుడ వాహన కృష్ణ గోపికాపతే శరణు మోహన కృష్ణ ప్రభో సద్గతే జయ జనార్దన కృష్ణ రాధికాపతే నందనందన కృష్ణ రుక్మిణీపతే.
కడప జిల్లాలో తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట దివ్యక్షేత్రంలో గురువారం ఉగాది ఆస్థానం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తెచ్చారు. ప్రత్యేక పూజల అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో కోదండరాముడి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. దశరథ రామ గోవింద మము దయ చూడు పాహి ముకుంద. ఇక ఇటు దేవుని కడపలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఉగాది పర్వదినం సంప్రదాయబద్ధంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచుపై ఆసనులను గావించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.